అందరికీ నమస్కారం. కువైట్కు వస్తూ ఉన్న వేల మంది ప్రవాసులను మనం చూసుకుంటే చాలామంది మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్ను తీసుకుని వాళ్ళను బానిసలుగా మార్చుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. వ్యక్తుల అక్రమ రవాణా మరియు ప్రవాసుల అక్రమ రవాణాలను ఎదుర్కోవడానికి ఒక వ్యూహాన్ని అమలు చేయడానికి జాతీయ కమిటీని ప్రారంభించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే వ్యక్తుల అక్రమ రవాణా మరియు వ్యతిరేకంగా కొన్ని విషయాలు తొలగించడానికి, ప్రమాదాల గురించి సమాజానికి అవగాహన కల్పించడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి, ముఖ్యంగా మానవ అక్రమ రవాణా నేరాల బాధితులు మరియు ప్రభావితమైన వారిని గుర్తించడం మరియు వారికి రక్షణ కల్పించడం జాతీయ కమిటీ పేర్కొంది. ఏదైనా మానవ అక్రమ రవాణాకు సంబంధించి మీకు సమాచారం ఉంటే స్క్రీన్ మీద కనబడుతూ ఉన్న హాట్లైన్ నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ఫిర్యాదును నివేదించాలని చెప్పి జాతీయ కమిటీ కోరడం జరిగింది. కువైట్లోకి వచ్చిన తర్వాత చాలామంది మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మానవ అక్రమ రవాణాకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా అమాయక మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ను, వీసాను లాగేసుకుని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగుతూ ఉన్నారు. ఇలా సంవత్సరాల తరబడి మనం చూసుకుంటే చాలామంది వ్యభిచార కూపంలోనే ఉన్నారు. మరి కొంతమంది మనం చూసుకుంటే ఆడవాళ్ళను కువైట్లో ఆన్లైన్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్ని కథనాలు వచ్చినా సరే పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక హాట్లైన్ నెంబర్ను ఏర్పాటు చేసి బాధితులను రక్షించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెంబర్ను సేవ్ చేసి పెట్టుకోండి. లేకపోతే వాళ్ళ గురించి మీకు ఎటువంటి సమాచారం తెలియకపోతే ఆ నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు మీరు తెలపగలిగితే కానీ అధికారులు విచారణ చేపట్టి వాళ్ళను కనుగొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.